కాటేసి తీరాలే, మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, కండ కండగ నరికి కాకులకు వెయ్యాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే. నిజాములు ఉసిగొలిపిన రజాకారు కుక్కలు ఊర్ల మీద వడి చిన్నపిల్లలని చంపేస్తుంటే, ఆడోళ్ళని చెరుస్తుంటే, వేలాది మందిని చెట్లకు ఉరేస్తుంటే, ఊర్లకు ఊర్లు తగలబెడుతుంటే, గుల్బర్గా జైలున్న ప్రజాకవి కాళోజీ గారు గుండె రగిలిపోయి రాసిన గేయం ఇది. భరతమాత బిడ్డల్ని పీడించి కాల్స్క తిన్న నిజాం ఔరంగజేబ్ లాంటోళ్ళని పొగడకుండానే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు. బీసీల పోరాటం లాగానే ఉండాలి కానీ ఎవరికో భజన చేసేటందుకు కాదు బీసీల పోరాటం చేసేది. మళ్ళా మొన్న నేను ఒక వీడియో చేసిన, అలా మల్లన్నని ప్రశ్నిస్తున్నా, అన్న నువ్వు బీసీల కోసం పోరాడుతున్నావు, మంచి ఉంది, అంత కరెక్టే, కానీ అలా నిజాంలని పొగడకన్నా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రశ్నించిన. 99% మెంబర్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఆ వీడియో కింద. కానీ కొంతమంది ఉన్నారు, అక్క ఆపు నీ సుత్తి, తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెకి పోయి అవ్వని తాతమ్మలు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు, అది సుత్తా ఏందో నెత్తి వాళ్ళ కొట్టి చెప్తారు నీకు. మొహమ్మద్ సమీర్ ఖాదిర్ నీ అమ్మ ఫాల్. అరే ఇట్లనేరా 200-300 ఏళ్ళు తెలంగాణ జనాల నోరు మూపించరు నిజాం. 99% సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వడంతో పాటు చాలా ఎమోషనల్ అయ్యిండ్రు. మా నానమ్మ దోషి వాజ్ హిందూ రజాకార్ టైంలో ఉండే, వాళ్ళ స్కూల్లో ఫోర్స్ చేసి ఉర్దూ నేర్పించేవారట. తెలంగాణ వచ్చినప్పుడు షీ క్రైడ్. ఇఫ్ యూ డోంట్ గివ్ ద కౌంటర్ పీపుల్ మైట్ థింక్ వాట్ హీ సెడ్ ఇస్ కరెక్ట్. సూపర్ సిస్టర్. ఇప్పుడు నిజాం కాలంలో ఉన్న తాతలు అవ్వలు ఎవరు లేరు, వాళ్ళంతా చనిపోయినరు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు, మన ఇష్టం వచ్చినట్టుగా చరిత్రని మార్చుకొని రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు అని అనుకుంటే ఇనుకుంటా కూర్చునేటోడు ఎవరు లేడు ఇక్కడ. ఆ బ్రిటిషోడు అప్పుడు ఇయని స్వాతంత్రం 1947లో ఎందుకు ఇచ్చిండ్రో తెలుసా? దోసుకునే ఆదాయం కన్నా పెట్టే ఖర్చు ఎక్కువైపోయిందని తెలుసుకొని వెళ్ళిపోయినరు. నిజాంకి తెలంగాణ అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, తెలంగాణ భారతదేశంలో కలవద్దు, పాకిస్తాన్లో కలుపుదామని చెప్పేసి 20 కోట్లకు తెలంగాణని పాకిస్తాన్ వాళ్ళకి బేరానికి పెట్టిండు.